రిక్తునిగా ఈ లోకానికి వచ్చి నాయన తండ్రి మమ్మల్ని రక్షించిన దేవ, నాయన నీ అద్భుతమైన నాయన తండ్రి రక్షణలోకి నడిపిస్తున్న దేవ నీకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అయిన దేవ నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 నాయన. గొప్ప దేవ నాయన తండ్రి, మీరే మా రక్షణకర్త ప్రభ, మీరే మా ఉన్నత దుర్గము, మా శైలము, మా కోట. నాయన తండ్రి, మేము నమ్ముకున్న మా దేవుడని నాయన తండ్రి నిన్ను గూర్చి స్తుతిస్తా ఉన్నామయ్యా. హల్లెలూయా. విత్ ఆల్ ద నాయన తండ్రి అన్ని నాయన తండ్రి పక్కన పెట్టే నాయన తండ్రి, విత్ నాయన తండ్రి విత్ గ్రేట్ఫుల్ హార్ట్ వీఆర్ కమింగ్ టు యువర్ ప్రెజెన్స్ మై లార్డ్. దేవా నాయన తండ్రి, విరిగి నలిగిన హృదయంతో నాయన తండ్రి, కృతజ్ఞత హృదయంతో నీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద హెల్త్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మై మాస్టర్. దేవా నాయన, మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు. ఆరోగ్యం బట్టి, క్షేమాన్ని బట్టి నాయన తండ్రి, మీరు ఇస్తున్న నాయన తండ్రి నాయన నీ ఉచితమైన రక్షణ బట్టి, నీ ప్రేమ వాత్సల్యం బట్టి నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. రక్షణానందం, శ్రీయేసుని జననం, తీయని అనురాగం, నీతోనే నా పయనం. ఊహించిన వివరించిన సరిపోదయా. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది ఈ అనుభవము నాలో. మహాగణుడ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదే కాల సమయాన్ని నాయన తండ్రి మా అపరాధ భావాలను తీసివేసి నాయన మాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటానికే నీ ప్రియకుమారుడైన యేసు ఈ లోకానికి వచ్చారు ప్రభా. నాయన తండ్రి, నిన్ను అందరూ అంగీకరించారు వాళ్ళందరూ నాయన నీ పిల్లలయ్యే భాగ్యాన్ని మీరు ఇస్తానన్నారు కదా ప్రభా. అట్టి రక్షణ భూమి అంతటా, ఆ సంతోషం అంతా భూమి అంతటా నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలకు, నీకు ఇష్టలైన బిడ్డలకు శాంతి సమాధానం అన్నావు ప్రభా. ఇంకనూ అంగీకరించలేని అనేకమైన బిడ్డలు ఉన్నారు ప్రభా. రక్షణలోనికి రాలేని వారు ఉన్నారు ప్రభా. వారిని మీరు దర్శించండి ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన తండ్రి, నీ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. మీరే నాయన మా అందరితో మాట్లాడండి ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నాయన మీ దాసుని నూరంతల ఆత్మతో నాయన అభిషేకించి నాయన నాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. మేమందరం డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాం ప్రభా. కానీ మీ సన్నిధిని ఆయన మేము అనుభవించగలగటానికి నాయన తండ్రి, ఇంకా ఈ జూమ్ మా మాధ్యమం మీద నాయన తండ్రి మేము నాయన తండ్రి నేను మహింపరచడానికి నాయన తండ్రి మాకు ఇచ్చిన నాయన తండ్రి ఈ మంచి నాయన ఆపర్చునిటీని బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నీ వాక్యానికి విధేయత చూపుతూ నాయన ఈ సమయం అంతయు నాయన తండ్రి మా జీవితాల మీద మీరు ఆధిపత్యం తీసుకోండి ప్రభా. నాయన వాక్య రూపమైన దేవ నాయన తండ్రి, మీరు మాట్లాడి నాయన నీ దాసుని నూరంతల ఆత్మతో అభిషేకించి నాయన మా అందరితో మాట్లాడమని, మా జీవితాల్లో నూతనమైన బలమును శక్తిని దయచేసి నీ క్రిస్మస్ ఆనందాన్ని మా జీవితంలో నాయన తండ్రి పునఃప్రతిష్ఠ వచ్చి నీ కోసం బలమైన సాధనాలుగా వాడుకొనమని యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు మనకి సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ చెందిన వారండి. వీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సీనియర్ మేనేజర్ గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఈఎస్ఏ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. రంగనాథం అన్నయ్య గారు
జాన్ జాన్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణా శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారు సావర్ధక పాటలు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్లోని యూనియన్ చాపెల్ బాప్టిస్ట్ చర్చిలో కమిటీ సభ్యులు. మెసేజ్ స్టార్ట్ అవుతుంది. బ్రదర్ రంగనాథం అనే గారు, సిస్టర్ రత్న గారులకు 3 వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కార్లోన్ హస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుషన్. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కూడా శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈ రకంగా మీతో మరలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఈ దినం చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ మాథ్యూ 14th చాప్టర్ 22 నుంచి 33 వరకు ఎవరో ఒకరు దయచేసి చదవాలని నేను కోరుకుంటున్నాను. మాథ్యూస్ గాస్పల్ 14th చాప్టర్ verse 22 to 33. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రవ్వా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికీ వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన ఎద్దుకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరినూ స్వస్థత నొందిరి. హల్లెలూయా. థ్యాంక్స్ అమ్మా. ఈ వాక్య భాగం, ఈ స్టోరీ చాలా పరిచయమైన స్టోరీయే. కాకపోతే బైబిల్లో మనకి చాలా పరిచయమైనటువంటి వాక్య భాగాలు చదివేటప్పుడు ఒక డేంజర్ ఉంది. ఏంటంటే ఓవర్ ఫెమిలియారిటీ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మే లీడ్ అస్ టు ఏ డేంజర్ ఆఫ్ లూజింగ్ ఫ్రెష్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అంటే బాగా ఫెమిలియర్ అయిపోతే ఇంకేమవుతుందంటే తెలిసిన వాక్య భాగమే కదా, ఏముంది ఇందులో, ఏముంది ఇదే కదా కథ అనేటటువంటి ఇక ఆ ఫ్రెష్నెస్ ని, దేవుడు ఫ్రెష్ గా ఏం మాట్లాడతాడు నాకు ఈ వాక్య భాగంలో నుంచి, ఈవెన్ దో ఐ నో I have read many times this passage, but I still want to hear what God wants to say from this passage అనేటటువంటి మనసుతో దేవుని వాక్య భాగం దగ్గరికి మనం రావాలి. డైలీ పోర్షన్ కానీ, లేకుంటే మనం రెగ్యులర్ పోర్షన్ ఎవరైనా చెప్పేటప్పుడు కానీ, ఇలాగ తెలిసిన వాక్య భాగమే అయినప్పటికీ కూడా దేవుడు కొన్నిసార్లు చాలా తాజాగా అందులో నుంచి మనకు కావలసినటువంటి వర్తమానం ఇస్తాడు. కాబట్టి ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్తో దేవుని వాక్యానికి మనం అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ 22వ
వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న స్టోరీ ఏంటి చెప్తారా 2 మాటల్లో? ఆయన శిష్యులని వేరే చోటికి పంపించారు. అప్పటికి ఆయన ప్రార్థన చేసుకుందామని వాళ్ళని. ఈలోపు తెల్లారిపోయింది. ఆయన వాళ్ళ దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటా వెళ్ళినప్పుడు వాళ్ళు భూతమని భయపడ్డారు. అదే టైంలో పేతురు యేసు దగ్గరికి రావాలని కోరుకున్నాడు. ప్రభువు రమ్మన్నారు. Control over nature and weak faith of Peter. కంట్రోల్ ఓవర్ నేచర్. ఇంకేమన్నారండి? Weak faith of Peter. వీక్ ఫెయిత్ ఆఫ్ పీటర్. వెరీ గుడ్. సో ఇలాంటి థీమ్స్ తో మనం ఈ వాక్య భాగాన్ని చాలా ఫెమిలియర్ గా స్టడీ చేసాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రకృతి మీద ఈ యొక్క క్రియేషన్ మీద అధికారం ఉన్న పర్సన్ ఆయన. కేవలం మానవుడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా బలహీనుడైనటువంటి పేతురు యొక్క విశ్వాసాన్ని బలపరిచినటువంటి దేవుడు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో ఇలాగూ వేరియస్ థీమ్స్ తో మనం ఈ కథను చదువుతా ఉంటాం. అయితే మనం ఓపెన్ మైండ్ తో ఈ వాక్య భాగం దగ్గరికి మనం వెళ్దాం. వాట్ బ్రదర్ సెడ్ ఈజ్ రైట్. ఈ థీమ్ మీద ఈ వాక్య భాగంలో ముఖ్యమైనటువంటి థీమ్, దట్స్ కరెక్ట్ థీమ్. అయినప్పటికీ ఒక్కసారి మరలా ఈ వాక్య భాగాన్ని చూద్దాం. ఇందాక చక్కగా ఒక పాట పాడారు, రాజాది రాజా రా రవితేజ రా అనేటటువంటి చక్కటి పాట పాడారు. ఈ మత్తయి సువార్త ఈ వాక్య భాగానికి వెళ్ళటానికి ముందు నేను ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏ పుస్తకాన్ని? ఏ పుస్తకంలో నుంచి చదువుతున్నాం మనం ఈ భాగాన్ని? వెరీ గుడ్. అదనమాట. అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీరు నిద్రపోతున్నారో లేదో తెలుస్తుందని, నాకు సమాధానం చెప్తారని. ఓకే, ఈ పుస్తకాన్ని కొంచెం ఒక 2 minutes మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ద బుక్ ఆఫ్ మాథ్యూ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. ఎస్ ఆర్ నో? Yes. సో అసలు యాక్చువల్గా మన ఈ క్యానన్ తయారు చేసినటువంటి మన మన ఈ కూర్చున్నటువంటి దైవజనులు ఏమండి, క్యానన్ సమకూర్చినటువంటి దైవజనులు మత్తయి పుస్తకాన్ని తీసుకొచ్చి కరెక్ట్ గా, యాక్చువల్ గా అర్లీగా రాసిన పుస్తకం ఏంటో తెలుసా? ఈ 4 గాస్పల్ రైటర్స్ అర్లీగా రాసిన వాళ్ళు మార్కు. కానీ మరి మార్కుని ఎందుకు ముందు పెట్టలేదో? మార్కు తర్వాత మిగతా రైటర్స్ రాసిన పుస్తకం లో ఒకటి ఇది మత్తయి. యాక్చువల్ గా మత్తయిని తీసుకొచ్చి కరెక్ట్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి బ్రిడ్జ్ లా పెట్టారు. కెన్ యూ టెల్ మీ ద రీజన్ యాజ్ టు వై ఈవెన్ దో మార్క్స్ రైటింగ్స్ earlier than the other gospel writers? First chapter, Matthew first chapter is a bridge between Old Testament and New Testament, the genealogy. Okay. ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు ఎక్కువ మత్తయి గారు ఉపయోగించారండి. అందువలన దాదాపు 50 ప్రవచనాలు. దైవ కుమారుడు మత్తయిలో, మార్కులో సేవకుడుగా కనిపిస్తాడు. Okay, what you said is right, but let me tell you why Matthew, the book of Matthew has been kept as a bridge between Old Testament and New Testament. అంటే మలాకి గ్రంథంలో చూసినట్లయితే people are waiting for the Messiah. తర్వాత మెస్సయాను గూర్చినటువంటి ప్రవచనం 400 years ఆగిపోయింది. ఆతృతగా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎవరంటే కొంతమంది శేషంలో ఉన్నవాళ్ళు,
ఫర్ ఎగ్జాంపుల్ సిమియోన్ కానీ లేకుంటే హన్నా కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నారు మెస్సియా కోసం, రాబోయే రాజు కోసం. ఈ కాంటెక్స్ట్ లో చాలా చక్కగా ఈ రాబోయే రాజు ఈయనే అని ఆయన యొక్క ఆరిజిన్, ఆయన ఉనికి, ఆయన జీనియాలజీ, ఆయన రాక, ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క రాజ్య విస్తరణ, ఇవన్నీ కూడా మాథ్యూ చాలా చక్కగా జూయిష్ కాంటెక్స్ట్ లో జూయిష్ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యాడు అనమాట. అందుకనే ఈ బుక్ ఈజీగా మాథ్యూ రాసినటువంటి ప్రాఫిటిక్ రైటింగ్స్, ఇందాక మీరు చెప్పారు కదా, ప్రాఫిటిక్ రైటింగ్స్ ఎలా ఫుల్ఫిల్ అయినాయో యేసుక్రీస్తు ప్రభు వారిలో అని చాలా చక్కగా వెరీ క్యాజువల్ గా, వెరీ చాలా న్యాచురల్ గా ఇందులోకి ట్రాన్సిషన్ మనకి కనబడుతుంది. దట్స్ ద రీజన్ as to why the book of Matthew has been kept as the bridge between Old Testament and New Testament. It's a long awaited, long expected Messiah as a king. సో ఆ జూయిష్ కాంటెక్స్ట్ లో యూదులు ఎదురు చూసేటటువంటి ఈ రాజు, ఈ యొక్క మెస్సయ్యను చాలా చక్కగా ఆ జూయిష్ కాంటెక్స్ట్ లో మాథ్యూ పరిచయం చేయటం మనకి కనిపిస్తుంది. రెండోది ఏంటంటే మాథ్యూ పుస్తకంలో ద సెంట్రల్ థీమ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం గురించినటువంటి థీమ్ చాలా సెంట్రల్ థీమ్ లా కనిపిస్తుంది అనమాట. అంటే పరలోక రాజ్యం ఎలాగో ఇనాగరేషన్ ఆఫ్ కింగ్డమ్, తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, సర్మన్ ఆన్ ద మౌంట్ లో వాళ్ళ డ్యూటీ ఏంటి, పరలోక రాజ్యం ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఒక ఆవగింజలాగా స్టార్ట్ అవుతుంది, విస్తరిస్తుంది పరలోక రాజ్యం. సో ఏంటి పరలోక రాజ్యం అంటే, ఇవన్నీ కూడా మాథ్యూస్ గాస్పల్లో పొందుపరచబడి పరలోక రాజ్యాన్ని గురించి. సో కాబట్టి పరలోక రాజ్యం అంటే ఏంటి అనేది గనక చూసినట్లయితే, ఎస్టాబ్లిషింగ్ గాడ్స్ రూల్ ఆర్ గాడ్స్ రెయిన్, దేవుని యొక్క పరిపాలన మనుషుల యొక్క హృదయాల్లో స్థాపించబడడం అనేది పరలోక రాజ్యం రావటం. అయితే ఇది ప్రజెంట్ గురించా ఫ్యూచర్ గురించి మాట్లాడుతుందా? యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక మాట ఉంటది అనమాట, దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చును గాక. ఇది ప్రజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతుందా? ఫ్యూచర్ టెన్స్ గురించి రెండో రాకడ. ఓకే, ఇంకా ఎవరన్నా? Present tense because the kingdom of God is in man. At hand. No, it's inside the heart of man. అంటే ఏ అధ్యాయంలో? 4వ వచనంలో, 4వ అధ్యాయంలో ఉంది ఒక మాట, చూస్తారా? పరలోకం ఉంది, సమీపించింది, వచ్చేసింది. అంటే పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రూల్ మనిషి హృదయాల్లో. అది ప్రస్తుతం గురించి మాట్లాడుతుంది. భవిష్యత్తు ఇంకా ఫైనల్ గా ఆ రాజు, రాబోయే రాజు ఫైనల్ గా సెకండ్ కమింగ్ గురించి కూడా మాట్లాడుతుంది. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పండి, చదవండి, అందులోనే ఉంది పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది, వచ్చేసింది మీ మధ్యకి. మీరు పరలోక రాజ్యంకి వెళ్తాం కాదు, పరలోక రాజ్యమే మీ దగ్గరికి వచ్చింది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీ హృదయంలో యేసుక్రీస్తు ఎప్పుడైతే హృదయంలో ఆయన ఆహ్వానించబడుతుందో పరలోక రాజ్యం మనలోకి వచ్చినట్లే. ఎప్పుడైతే ఆయన రూల్ కింద మనం వస్తామో, అదనమాట, ఆయన పరిపాలన కింద వస్తామో, ప్రభువా నువ్వే నన్ను పాలించాలి, అది పరలోక రాజ్యం అంటే. సో పరలోక రాజ్యం అన్నప్పుడు ఇట్ ఈస్ బోత్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. అదనమాట. దై కింగ్డమ్ కమ్ అన్నప్పుడు అది ప్రెసెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది, ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా మాట్లాడుతుంది. సో am I right or not? Right, absolutely right. ఓకే. సో ఈ రకంగా పరలోక రాజ్యం గురించి ఈ పుస్తకం మాట్లాడుతుంది. ఏ రకంగా అంటే
పరలోక రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం ఎలాగ ఇనాగ్రేట్ చేయబడింది, అయితే పరలోక రాజ్యం ఎలాగా విస్తరించబడింది అంటే ప్రీచింగ్ ద్వారా, టీచింగ్ ద్వారా, రోగులను స్వస్థపరచడం ద్వారా పరలోక రాజ్యం విస్తరించబడింది. తర్వాత పరలోక రాజ్యంలో ఉన్న సిటిజన్స్, పౌరులు, పరలోక రాజ్య పౌరుల యొక్క క్యారెక్టర్ ఏంటి, డ్యూటీ ఏంటి, ఇదంతా కూడా ఈ పుస్తకంలో వ్రాయబడింది. దిస్ ఈజ్ అ లిటిల్ బిట్ పుస్తకాన్ని పరిచయం చేయటం జరిగింది మీకు. ఓకే, మాథ్యూస్ గాస్పెల్. ఇందులో 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్న ఆ ప్రాసెస్ లో ఒక దరి నుంచి ఇంకొక దరికి పరిచర్యకి వెళ్ళటం అనేటువంటిది కాంటెక్స్ట్. చూసారా, చూడండి 2 సార్లు రాయబడింది. 22వ వచనంలో అద్దరి అని ఉంది, మళ్ళీ 33వ వచనంలో అద్దరి ఉంది. ఉందా లేదా? ఉంది. 22వ అధ్యాయంలో అద్దరికి వెళ్దాం అని ఉంది. ఇప్పుడు అద్దరికి వెళ్ళారు. అద్దరు అంటే మరి ఇటు దారి నుంచి అటు దారికి వెళ్ళారు అనమాట. ఇటు దారి అంటే ఈ దారిలో ఉన్న ప్లేస్ ఏంటి, ఆ దారిలో ఉన్న ప్లేస్ ఏంటి? ఇది భూలోకము, అద్దరి యోర్దాను, అయ్యో యెరూషలేము. అయ్యో 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 ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అద్దరి అంటే ఆ ప్లేస్ గలిలయ, పేరు రాస్తుంది అక్కడ. From Jewish area to Gentile area. జూయిష్ ఏరియా టు జెంటైల్ ఏరియా, అదనమాట. గెరాసేన్ దేశం అది అద్దరి అంటే. దట్స్ ద గెరాసేన్ టౌన్. అది మనం ఎక్కడికో పరలోకానికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏం రాస్తుందో అది చూడాలి. ఓకే, సో జీసస్ క్రైస్ట్ ఈ సైడ్ లో ఉంటూ ఆ సైడ్కి వెళ్దాం మనం అని అవతల ఏం పని ఉంది అక్కడ? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ వాళ్ళ హృదయాల్లో కూడా, గెరాసేన్లో దేశంలో కూడా. సో మినిస్ట్రీ మీద ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తున్నాడు అనమాట. సో హిస్ మినిస్ట్రీ, he wanted to go to the other side. That place is called గెరాసేన్ల గెన్నేసరస్సు తీరం. అది చాలా మినిస్ట్రీ ఉంది అక్కడ. సో యాక్చువల్గా ఇంకొక మాట మీకు చెప్పాలి ఏంటంటే, ఇక్కడ 22వ వచనంలో వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేసి నంతలో తన శిష్యులు ధోని ఎక్కి తన ఒంటికి ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేశారు. అయితే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళేట ముందు 14వ అధ్యాయము మొదటి నుంచి 21వ వచనంలో మనకు తెలిసిన ఆ నేపథ్యం ఏమైనా చెప్పగలరా? ప్రభు యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? పదండి అవతల పక్కకి వెళ్దాం, మీరు వెళ్ళండి అన్నాడు కదా. సో ఆ టైంలో ప్రభు యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే, భౌతికమైన పరిస్థితి కానీ మానసికంగా కానీ. నిద్రపోతున్నా. హేరోదు బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపిన తర్వాత యేసు ప్రభులో ఒక రకమైన కలవరం వచ్చింది బ్రదర్. ఆయన అంటే కలవరం అంటే కొద్దిగా మనిషిగా తను ఉన్నాడు కాబట్టి ఆ బాధకి నేను అటుపక్కకు వెళుతున్నాను అని ఏకాంతంగా 13వ వచనంలో వెళ్ళాడు. అంటే వాట్ సిస్టర్ సెడ్, మీ పేరేంటమ్మా? ఝాన్సీ అండి. ఝాన్సీ సిస్టర్ చెప్పిన దాని ప్రకారంగా 1వ వచనం నుంచి 12వ వచనం వరకు స్టోరీ చూసినట్లయితే వినండి. 1వ వచనం నుంచి 12వ వచనం వరకు స్టోరీ చూసినట్లయితే ఎంతో నమ్మకంగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, రాజు గురించి ముందుగా పరిచర్య చేస్తున్న జాన్ ద బ్యాప్టిస్ట్ ని తీవ్రంగా ఖండించిన జాన్ ద బ్యాప్టిస్ట్ ని తన ఒక సిల్లీ గర్ల్ డాన్స్ చేస్తుంటే ఒక డ్రంకెన్ కింగ్, తాగిన మత్తులో ఒక రాజు అక్కడ
ఏం కావాలో కోరు కోరుకో అని మాట కోరుకో మాట్లాడితే ఆ సిల్లీ గర్ల్ డాన్స్ జాన్ చేసినప్పుడు బాప్టిస్ట్ వాళ్ళ అమ్మ తల 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 కావాలని తీసుకురమ్మంటుంది. చంపేశారు, మర్డర్ చేశారు. జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి జైల్లో పెట్టిన జాన్ ద బ్యాప్టిస్ట్ ని తల నరికేసి అక్కడ ఆ వేడుకగా అక్కడ తీసుకొచ్చారు. ఎంత అన్యాయమో. మరి ఇది చూసినప్పుడు ప్రభు నిజంగా సిస్టర్ చెప్పినట్టు, ఝాన్సీ చెప్పినట్టు, ప్రభు యాజ్ అ మ్యాన్ గా తన ముందు పరిచర్య చేసిన జాన్ ద బ్యాప్టిస్ట్ మర్డర్ న్యూస్ విన్నాడు. యేసు ఆ సంగతి విని, ఏ సంగతి? 13వ వచనంలో జాన్ చనిపించిన విషయం. జాన్ ద బ్యాప్టిస్ట్ మర్డర్ చేశారు అనే చంపేశారు అనే సంగతి విని ఇక హీ వాంటెడ్ టు ప్రాసెస్ ద గ్రీఫ్ అంటే ఆ బాధని ప్రాసెస్ చేయటానికి ఏకాంతంగా ఆయన కొండ దగ్గరికి వెళ్ళిపోదామని వెళ్తే అక్కడ మళ్ళా ప్రజలు అక్కడ కూడా చాలా మంది వచ్చారా లేదా? ఆ 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మరి ఇక్కడి నుంచి తన గ్రీఫ్ ని ప్రాసెస్ చేద్దాం అనుకుని ఏకాంతంగా కొండ దగ్గరికి వెళ్దాం అనేసరికి అక్కడ చాలా మంది క్రౌడ్స్ వచ్చేసరికి అక్కడ వాళ్ళకి అక్కడ పరిచర్య చేశాడు. అక్కడ వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ రోగులైనందుకు వాళ్ళకి వాళ్ళని స్వస్థపరిచి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వచ్చేసారు, ప్రభు ఇక్కడ ఉన్నాడు అని తెలిసి అక్కడ వాళ్ళందరికీ చేసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ గా ఏం చేశాడు? వాళ్ళకి పరిచర్య అయిన తర్వాత భోజనం పెట్టాడు, భోజనం పెట్టించాడు 5,000 మందికి. అంటే మరి ఇన్ని వేల మందికి భోజనం పెట్టించడం, సూపర్వైజ్ చేయటం, బట్ టైర్సమ్ కాదండి? మనకి ఇంట్లో ఒక 20 మంది గెస్టులు వస్తేనే ఎంతో టైర్సమ్ గా ఉంటది భోజనాలు పెట్టడం అంటే. ఎస్ ఆర్ నో? చాలా టైర్సమ్ గా ఉంటది. సో ఇన్ అదర్ వర్డ్స్ ఆయన భౌతికంగా అలసిపోయాడా లేదా? 22వ వచనం దగ్గరికి వచ్చేసరికి బాగా అలసిపోయాడు. మానసికంగా కూడా ఆయన దెబ్బతిన్నాడు. మానసికంగా చాలా మరి బాధలో ఉన్నాడు, భౌతికంగా చాలా బాధలో ఉన్నాడు, ఆధ్యాత్మికంగా కూడా చాలా డ్రైన్ అయిపోయాడు. ఎంతమందిని యేసు ప్రభు వారు దేవుని నామములో స్వస్థపరిచాడు. సో ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు వారు 22వ వచనంలో వచ్చేసరికి ప్రభువారు యాజ్ ఎ మ్యాన్, నేను యాజ్ ఎ మ్యాన్ మాట్లాడుతున్నాను. యాజ్ ఎ మ్యాన్, ఇందాక ఝాన్సీ అన్నట్టుగా, యాజ్ ఎ మ్యాన్ ఈజ్ ఎమోషనల్లీ, ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ ఈజ్ రియల్లీ డ్రైన్డ్. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేశాడో చూద్దాం 22వ వచనం. అదనమాట ఈ కాంటెక్స్ట్ లో చదవాలి ఈ స్టోరీని. అర్థమవుతుందండి? ఈ నేపథ్యంలో చదవాలి ఈ స్టోరీని, అప్పుడు మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది. ఎస్ ఆర్ నో? ఈ స్టోరీ యొక్క నేపథ్యాన్ని చూసాం. ఇప్పుడు నేపథ్యం అంటే కాంటెక్స్ట్, ఈ కథ యొక్క కాంటెక్స్ట్ చూసాం. ఇప్పుడు ఈ స్టోరీలోకి వెళ్దాం. ఈ స్టోరీలో యేసుక్రీస్తు ప్రభు వారు 22వ వచనంలో 23వ వచనంలో చూసినట్లయితే ముందు వాళ్ళని వెళ్ళమని బలవంతం చేశాడట. ఎస్ ఆర్ నో? ఎవరిని? శిష్యుల్ని. ఎక్కడికి వెళ్ళమని? అద్దరికి వెళ్ళమని వాళ్ళని బలవంతం చేశాను అన్నది ఇక్కడ. ప్రాబబ్లీ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వురా ప్రభువా మనందరం కలిసి వెళ్దాం అని ఉంటారు. ఫస్ట్ మీరు వెళ్ళండి, నేను తర్వాత ఐ విల్ జాయిన్. బలవంతం చేశాడు అనమాట. యూ ఫస్ట్ గో, డోంట్ డిలే అని వాళ్ళని బలవంతంగా అద్దరికి పంపించేశాడు. సో ఇంకొక పని ఏం చేశాడు మరి? ఇక్కడ 5,000 మంది పురుషులు, తర్వాత ఇంకా స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఏం చేశాడు? జన సమూహాలని భోజనాన్ని పెట్టి
22వ వచనంలో ఉందండి. 22వ వచనంలోనే ఉంది. అటు జన సమూహాలను అటు పంపించాడు, వాళ్ళకి వెళ్ళిపోమన్నాడు భోజనం పెట్టి. ఇటు శిష్యులనేమో అద్దరికి వెళ్ళమన్నాడు, అద్దరికి పంపించాడు. బట్ ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. సో ఇది నేను ఫోకస్ చేయాలనుకున్నది ఈరోజు. ఇది నేను ఫోకస్ చేయాలి. పరలోక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఆ నేపథ్యంలో, పరిచర్యను కొనసాగించే నేపథ్యంలో ప్రార్థన లేకుండా ఆయన ఎక్కడికి ఎటువంటి పరిచర్యకి వెళ్ళలేదు. అటు సమూహాలతోనూ ఉన్నాడు, ఇటు శిష్యులతోనూ ఉన్నాడు. కానీ బోత్ ద మినిస్ట్రీస్ ఆర్ శాండ్విచ్డ్ బై ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రార్థన కేంద్రంగా ఉంది. ప్రేయర్ ఇస్ ద సెంటర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన ఆయన జీవితంలో చాలా కేంద్రంగా ఉంది. ఇంకా ఆ శిష్యులు వాట్ ఏ క్రౌడ్, ప్రభువా నువ్వే మాకు అంతమంది క్రౌడ్ వస్తుంటే మరి ఇంకా వాళ్ళతో మైమర్చిపోయి కొంతమంది క్రౌడ్స్ తో ఉండిపోతారు. ఆయన క్రౌడ్స్ ని పంపించేశాడు, ఇటు శిష్యులను కూడా పంపించేశాడు. ఒక్కడే ఒంటరిగా కొండెక్కి దేవునితో సమయాన్ని గడిపాడు. ఒంటరిగా దేవునితో సమయం గడిపాడు. ఎంతసేపు గడిపాడండి? ఎంతసేపు గడిపాడు అంటే ప్రాబబ్లీ ఎన్ని గంటలు అయి ఉంటది అంటారు? మన టైం ప్రకారం ఎన్ని గంటలు ఆయన ప్రార్థన చేసి ఉంటారు? ఈవినింగ్ వాళ్ళని పంపించాడు అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్స్ ని సమూహాలను పంపించాడు, వీళ్ళనేమో ఇటు పంపించాడు. సో బహుశా ఎంత టైము ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి తండ్రితో ప్రార్థన చేశాడు? ఎంత టైం ప్రార్థన చేసి ఉంటారని ఉజ్జాయింపుగా 9 గంటలు దాటి 9 గంటలు అంటే ఒక 8 hours వేసుకుందాం పోనీ. ఆయన కొండ ఎక్కడానికి 1 గంట పట్టిందో, అది దిగటానికి కొంత టైం, ఇదంతా పోగా ఒక 8 hours వేసుకుందాం. పట్టుమని 1 గంట సేపు ప్రార్థన చేయాలంటే నోట్లోంచి మాటలు రావండి మనకి. 8 గంటలు, దాదాపు 8 నుంచి 9 గంటలు ఆయన ప్రార్థన చేశాడంటే ఆయన దగ్గర ఎంత ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయో. లుక్ ఎట్ అవర్ గాడ్. వాట్ ఏ మోడల్, వాట్ ఏ మోడల్. అంటే నేను పరిచయం చేశాను కదా, ఇంత పరిచయం చేశానని జస్టిఫై చేసి క్రౌడ్స్ కి ఇవ్వాల్సిన సమయం క్రౌడ్స్ కి ఇచ్చాడు, డిసైపుల్స్ కి ఇవ్వాల్సిన సమయం డిసైపుల్స్ కి ఇచ్చాడు, దేవునితో గడపాల్సిన సమయం దేవునితో వాట్ ఏ బ్యాలెన్స్, వాట్ ఏ బ్యాలెన్స్. పరిచారకులు మనం, దేవుని పరిచర్య చేసేవాళ్ళం. పరిచర్య ఎవరి మధ్య చేస్తున్నామో వాళ్ళ మధ్య సమయం ఇస్తాము. తర్వాత కొద్దిమంది శిష్యులుగా సహవాసంలో కొంత సమయం ఇస్తాము. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాల్సింది. వాట్ అ బ్యాలెన్స్, వాట్ అ రిథమ్. దీన్ని నేను రిథమ్ అంటాను. డూ యూ హ్యావ్ ఎ రిథమ్ ఇన్ యువర్ లైఫ్? ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్. అసలు యేసుప్రభు వారు ప్రార్థన చేస్తుంటే ఎంతసేపు శిష్యులు అడిగారు, చేస్తాడు మనకు ప్రార్థన రావట్లేదు, అసలు నేర్చుకోవాలి అని అడిగారు అనమాట. ఏమనంటే, అయ్యా ప్రార్థన చేయటం నేర్పించయ్యా, ప్రసంగం చేయటం నేర్పించని ఎక్కడన్నా ఉందా అండి బైబిల్లో యేసుప్రభుని అడిగినట్టు? చెప్పండి. ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. కానీ ప్రార్థన చేయటం నేర్పించమని అడిగారు. దే హ్యావ్ రియలైజ్డ్. ఎందుకంటే శిష్యులు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క అద్భుతమైనటువంటి జీవితానికి కారణం, సెంటర్ ఈజ్ ప్రేయర్ అని అర్థమైపోయింది వీళ్ళకి కూడా. అది మాకు కావాలి, మేము నేర్చుకోవాలి.
మేము నేర్చుకోవాలి. అంటే ప్రార్థన చేయటం అనేది నేర్చుకునేదా, ఆటోమేటిక్ వచ్చేదా? నేర్చుకోవాలి. యా, ఆటోమేటిక్ గా వస్తుంది. బట్ ఆ ప్రార్థనలో కంటిన్యూ అవటం, ఆ తీవ్రతతో ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవాలి. సో ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ. నేర్చుకోవాలి ఆయన పాదాల దగ్గర. ప్రభువా మాకు రాదు, సరిగ్గా యుక్తంగా ప్రార్థన చేయడం మాకు రాదు నాయన, నేర్పించవా మాకు, మా బిడ్డలకి, మా భార్యకి, నాకు, మా కుటుంబస్తులకి ఈ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించిన ఆయన. ఇస్ దిస్ అవర్ ప్రేయర్? ఆర్ వి లెర్నింగ్? అంటే ఇంకా అన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటున్నాం మనం. ఏదో 4 మొక్కలు అలాగా నోటికి వస్తాయి కదండి, మనకి బాగా వస్తాయి మాటలు. ఇస్ ఇట్ ద వే? ప్రార్థన వినే పావనుడా, ప్రార్థన మాకు నేర్పోయి నీలాగా ప్రార్థన చేయటం నేర్పించయ్యా. నీలాంటి తీవ్రతతో ప్రార్థన చేయటం నేర్పించు. నీలాగా ప్రార్థన చేయటం నేర్పించు. అడగాలి ప్రభువుని, నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితం మెరుగుపడాల్సిందే. ప్రార్థన ద్వారానే పరిచర్య, ప్రార్థన ద్వారానే సహవాసంలో థింగ్స్ సెటరేట్ అవటం, కుటుంబాల్లో సెటరేట్ అవటం ప్రార్థన ద్వారానే. చాలా కాలం తర్వాత క్రైస్తవ జీవితంలో ప్రార్థన యొక్క విలువేంటో దేవుడు మాకు నేర్పించాడు కుటుంబంగా. ప్రార్థన, రాజ్బాబు గారు రాసిన పాట, ప్రార్థనే పాప భారం ఎల్లదించను, పరినిదాస్య బంధకాలకి తెంచివేసింది, పరిశుద్ధిని చెంత చేర్చింది. ప్రార్థిస్తున్నామా? మాటలకి ఎక్కువ సమయం, వ్యర్థమైన మాటలకి ఎక్కువ సమయం గడుపుతున్నామా? ఎక్కువ ఎక్కడెక్కడ చూస్తున్నాము, ఏది రాబ్ చేస్తుంది మన ప్రార్థనని? వాట్ ఈస్ రాబింగ్ అవర్ ప్రేయర్ లైఫ్? సో బుక్ రాశాడు ఒక ఆయన, సెలిబ్రేషన్ ఆఫ్ డిసిప్లిన్, రిచర్డ్ ఫాస్టర్ అని ఒక బుక్ రాశాడు ఆయన. అంటే ప్రార్థన, వాక్యం చదవటం, తర్వాత ఉపవాస ప్రార్థన, ఇదంతా కూడా డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన ఇవాంజలిజం, ఇవన్నీ డిసిప్లిన్. దీన్ని ఏమన్నారంటే సెలిబ్రేట్, అంటే అది పండగ అంట. అంటే ప్రార్థన చేయటం అనేది ఒక ఫెస్టివల్, సెలిబ్రేషన్. ఇట్ ఈస్ ఎ సెలిబ్రేషన్. ఆల్ ద డిసిప్లిన్స్ లైక్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, ఇవన్నీ కూడా ఆ బుక్ చదివితే తెలుస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ సెలిబ్రేషన్. So there is a beautiful balance in the devotion of the Lord Jesus Christ to the crowds. He is devoted to the crowds, he is devoted to the disciples, and he is devoted to prayer. He is devoted his time to with God. ఈ రకమైనటువంటి చక్కటి సమతుల్యం మన జీవితంలో రావాలని మనం కోరుకుందాం. ఓకే అండి, మీరేమైనా యాడ్ చేస్తారా? యాక్చువల్గా ఆ 8 గంటల్లో ఏం ప్రార్థన చేశాడో కంటెంట్ ఉందా ఇక్కడ? Not mentioned. Not mentioned. You're right. The content of his prayer was not mentioned, but the duration was implied. Content was not mentioned, but the duration we can pick up from the story. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనా జీవితాన్ని గనక ఒక్కసారి అలాగ గ్లాన్స్ చేస్తే గనక మనకు అర్థం అవుతుంది ఏంటంటే
ఆ యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన కన్సర్న్స్ ఏమేమి ఉంటాయో అనేది ఆయన జీవితంలో, ప్రార్థనా జీవితంలో కొంతవరకు గ్రహించవచ్చు, కంటెంట్ లేకపోయినా కానీ. ఏంటంటే అసలు ఆయన పరిచర్య ప్రారంభంలోనే 40 days ప్రార్థన చేశాడు. సిద్ధపాటు, పరిచర్యకు సిద్ధపాటు ప్రార్థనతో సిద్ధపడతాడు ఆయన. మత్తయి సువార్త 4వ అధ్యాయం. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు తను సొంతంగా పంచి ఇవ్వలేదు. పైకెత్తాడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు, ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సాయంతో వాళ్ళకి ఆహారం పెట్టాడు. 14వ అధ్యాయంలోనే గెత్సెమ్ అనేటటువంటి తోటలో ఒక మానవుడిగా ఇంకా తన వల్ల కాదు అనేటటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఇక వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అని దేవుని అడగటానికి కూడా అక్కడికి వచ్చేసాడు. కానీ ఫైనల్ గా ఆలోచించుకున్నాడు. హి డిడ్ నాట్ గివ్ అప్. మన కోసం శిలువ మరణం గివ్ అప్ చేయలేదు, కంటిన్యూ చేశాడు ఆయన మిషన్ని. సో మిషన్ ఆరంభించడానికి ప్రార్థన, మిషన్ లో పరిచర్యకి ప్రార్థన, ముందు ప్రార్థన, మిషన్ లో వచ్చే శక్తి లేని తనంలో బలం కోసం ప్రార్థన. మార్కు సువార్త 1వ అధ్యాయంలో వాక్య పరిచర్యకు ముందు రోజు ఏకాంతంగా వెళ్ళి చేసిన ప్రార్థన రాత్రంతా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ముందు ప్రార్థన. ప్రార్థన అనేది ఆయన జీవితంలో ఒక అభ్యాసం అనేది, వ్యాయామం అనేది అలవాటుగా అయిపోయింది. అందుకనే డిసైపుల్స్ ప్రార్థన చేయటం నేర్పించమని అడిగారు లూకాసు వార్త 11వ అధ్యాయంలో. ఈ రకంగా యేసు ప్రభుకే అంత అవసరమైతే మరి శిష్యులకు అంత ఆతృతతో అడిగితే మరి మనం ఎంత ఆత్రంగా ప్రభువుని అడగాలి, నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పి నేను కంటిన్యూ చేస్తాను. అయితే వాళ్ళు మార్గ మధ్యంలో స్టామ్ లో చిక్కుకున్నట్టుగా మనకి స్టోరీ చెప్తుంది. ఏ వచనం అండి? 24వ వచనం. దారిలో స్టామ్ లో చిక్కుకున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న, నేను పంపించింది ఎవరండి? మరి మనకి ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు వస్తాయా రావా? దేవా, నువ్వే కదా నన్ను సేవకు పిలిచావు, నువ్వే కదా నన్ను పంపించావు, మరి ఎందుకు ఈ తుఫాన్లు నా జీవితంలో, ఈ కష్టాలు అలాంటి ప్రశ్నలు ఎదురవుతాయా, ఎదురవ్వవా? వస్తాయి. అయితే మరి దేవుడు పంపించినంత మాత్రాన జీవితం సాఫీగా ఉండాలనా? దేవుడు పంపిస్తే కష్టాలు రావా, తుఫానులు రావా, మన జీవితంలో ఇబ్బందులు రావా? తప్పక వస్తాయి. నీతిగా జీవించే వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి. ఇంకా మన విశ్వాసాన్ని రిఫైన్ చేసే దేవుడు ఆయన బిడ్డలకి ఎన్నో క్రైసిస్ గుండా వెళ్తున్నారు దైవజనులు. దేవుడు పిలిచాడు, దేవుడు పంపించాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రాన్న మరి ఈ సేవా జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది అంత సాఫీ ఏం కాదు. వస్తాయి, శ్రమలు ఎదురవుతాయి, తుఫాన్లు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్సెస్ రావచ్చు, సొంత వాళ్లే తనకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కొన్ని ట్రయల్స్ రావచ్చు, కొన్ని టెంప్టేషన్స్ రావచ్చు. దేవుని చిత్తానికి
మరి అడ్డం పడేటటువంటి విరోధి కూడా కొన్నిసార్లు ఈ రకమైన ఇబ్బందులు కలిగి చేయొచ్చు. తర్వాత మన సొంత దేహంలోనే ఇబ్బందులు రావచ్చు, పౌల్లాగా ఒక ముళ్ళులాగా. ఈ రకంగా మరి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి హియర్. దాని నుంచి ఏమి నేర్చుకోగలం అనేది దేవుడు ఎట్లా దీంట్లో నుంచి బయటకు తీసుకొస్తాడని ఆలోచించాలి. కానీ ఎందుకు వచ్చింది నాకు ఇది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నన్ను వదిలేశాడు అనే ప్రశ్నలు వస్తాయి. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ స్టోరీలో చాలా చక్కగా మనకి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి వాళ్ళు తుఫాన్లో కాటప్ అయిన పరిస్థితిలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు అని ఉంది. He reached out. దేవుడు మనల్ని ప్రభు వాళ్ళని వెళ్ళమన్నాడు, వెళ్ళారు, వాళ్ళకి తుఫాన్లో చిక్కుకున్నారు, వదిలేసే దేవుడు కాదు. He did not give up. He reached out. ఆ రీచ్ అవుట్ అవటానికి ముందు he revealed himself before he reached out to them. తను ఎవరో తను ప్రత్యక్షపరచుకున్నాడు. సృష్టి మీద అధికారం కలిగిన దేవుడని ఇందాక అన్నారు కదా. ఆ నీళ్ల మీద, సముద్రం నీళ్ల మీద నడిచిన ఆ వైనం చూసినప్పుడు తనెవరో వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు, సార్వభౌముడని ప్రత్యక్షపరచుకున్నాడు. అలాంటి సార్వభౌముడైనటువంటి ప్రభు వాళ్ళ దగ్గరికి చేరుకున్నప్పుడు వాళ్ళు చాలా తొందరపడ్డారు. చూసి ఆయన్ని నమ్మలేదు. ఏంటి నడిచి వచ్చేస్తున్నాడు, ఎవరు ఈ దెయ్యం అనుకున్నారంట. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత 28వ వచనంలో 27వ వచనంలో చూసినట్లయితే, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడద్దు, నువ్వే అయితే ప్రభువా మరి నీ దగ్గరకు రావటానికి నాకు సెలవివ్వు. ఇట్ ఈస్ ఐ పీటర్, ఇట్ ఈస్ ఐ పీటర్. నువ్వు చేపలు పడడానికి వల వేసావే, ఏమి దొరకలేనప్పుడు నీ వల నిండా చేపలు పడేలా చేసింది నేనే పీటర్. ఇట్ ఈస్ ఐ పీటర్. మీ అత్తగారికి జ్వరం వచ్చిందే, నేను వచ్చి బాగు చేశాను కదయా, ఇట్ ఈస్ ఐ పీటర్. ప్రభువా నువ్వే కనుకైతే అయ్యా నేను కూడా నడుస్తాను. నువ్వు ఎలాగో కెరటాల మీద నడిచావో నాకు కూడా నడిచే ఆ విశ్వాసం ఇవ్వు. యా కమాన్ అన్నాడు ప్రభు. ఈ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బోట్లో నుంచి జంప్ చేశాడు. ఆ తుఫాను మధ్యలో. వాట్ ఎ ఫెయిత్, విశ్వాసం ఉంది. జంప్ చేశాడు, 4 అడుగులు వేశాడు. అంతవరకు ప్రాబబ్లీ ప్రభువుని చూసాడేమో, ఫోకస్ ప్రభువేమో, కానీ ఫోకస్ మారిపోయింది 4 అడుగులు వేసేసరికి. ఇక్కడ ఏమనుంది ఫోకస్? దేని మీద ఫోకస్ పెట్టాడు ఆయన? గాలి మీద. గాలి చూసి భయపడను. పరిస్థితుల మీద, కష్టాల మీద, క్రైసిస్ మీద ఫోకస్ పెట్టాడు రాదర్ దాన్ క్రైస్ట్. హిస్ ఫోకస్ వాజ్ ప్రాబబ్లీ ఆ 4 అడుగులు కూడా క్రైస్ట్ మీద ఫోకస్ పెట్టుంటాడు. బట్ 5వ అడుగు దగ్గరికి వచ్చేసరికి he shifted his focus from Christ to the crisis. అక్కడ మొదలైంది మునిగిపోవటం అనేది. లెట్ us not miss our focus. అందుకని హీబ్రూ గ్రంథకర్త నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే చూసుకుంటూ వెళ్ళిపోండి మీరు. అక్కడ కూడా చాలా కష్టాలు వాళ్ళకి, హీబ్రూ క్రైస్తవులకి. యేసు వైపే, ఇంకా అటు ఇటు చూడద్దు. కొంతమంది అటు ఇటు చూడకపోయినా నాలోకి చూసుకుంటాను నేను. కొన్నిసార్లు నేను ఎవరిని అనట్లేదు, నా మీద పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 4 అడుగు వేసేసరికి ఆహా నేను కాబట్టి, చూడు వీళ్ళెవరికి లేదు ఆ భాగ్యం, నాకు వచ్చింది, నేను కాబట్టి నడిచాను అలల మీద. సో దెర్ ఇస్ ఎ డేంజర్. అంటే మనలోకి చూసుకున్నా ప్రమాదమే, క్రైసిస్ వైపుకి చూసినా ప్రమాదమే, చాలా డేంజర్. కాబట్టి యేసు వైపే. ఎప్పుడైతే మునిగిపోతున్నాడో వెంటనే అరిశాడు, అయ్యా కేకలేస్తాడు అనమాట. అయ్యా నేను మునిగిపోతున్నాను, సో రక్షించు అని కేకలేసిన వెంటనే
అప్పుడు మరలా ఆయన చేపట్టుకుని లేవనెత్తాడు. సీ వాట్ ఏ గాడ్, ఆయన సావరిన్ గాడ్. అయితే తన తను వెంబడించేటటువంటి ప్రజల్ని రీచ్ అవుట్ అయ్యేవాడు, క్రైసిస్లో వదిలిపెట్టే దేవుడు కాదు. అంతేకాకుండా ఆ క్రైసిస్లో కొంత వచ్చి మునిగిపోతున్నప్పుడు అప్పుడు కూడా వదిలిపెట్టేది. ఈ నెవర్ గివ్స్ అప్. ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. పేతురు జీవితంలో నిజంగా నీ కోసం నేను ప్రార్థన చేస్తాను పేతురు. చివరిలో మళ్ళీ వలలు పట్టుకుని ఏ బీచ్లో అయితే పిలిచాడో, ఏ బీచ్లో అయితే వలలో వదిలిపెట్టి వచ్చాడో ఆ వలలు పట్టుకుని మళ్ళీ వెనక్కి పోయాడు. చివరిలో 21వ అధ్యాయం యోహాను సువార్త. అప్పుడు మరలా ఎంతో మర్యాదగా ప్రేమతో బుజ్జగించి మరలా పరిచర్ వైపు తిప్పాడు. కానీ ఇక వదిలిపెట్టేసేయలేదు. ఈ నెవర్ గివ్స్ అప్ ఆన్ us. ఒక పాట ఉంది కదా, సండే స్కూల్ పాట. ఇంత సృష్టి చేయటానికి జస్ట్ 6 డేస్లో చేశాడు, కానీ నా మీద పని చేయటానికి ఆయన జీవితం పడుతుంది. నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఎంత వాలటైలో మనం. ఒక రోజు ఒకలాగా ఉంటాం, ఇంకో రోజు ఇంకొకలాగా ఉంటాం. నువ్వు నాకు చాలు అంటాం, కానీ వేరే వైపు ఆకర్షించబడతాం. ఇలాంటి స్వభావం మంది. కానీ మరి మనకున్న విశ్వాస జీవితంలో మునిగిపోతుంటే స్ట్రెంగ్థన్ చేసేటటువంటి దేవుడు, రీచ్ అవుట్ అయ్యేవాడు, పైకి లేవనెత్తేవాడు, స్ట్రెంగ్థన్ చేసేటటువంటి వాడు ఈయన. వాట్ ఏ గాడ్, వాట్ ఏ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ గాడ్ వీ హ్యావ్. ఏ హ్యూమన్ రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆయన సార్వభౌమ అధికారాన్ని. ఇంత సార్వభౌముడైనటువంటి దేవుడు నన్ను డెలివర్ చేయలేడా? మేబీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళలో మేబీ లాట్ ఆఫ్ క్రైసిస్ గుండా వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు మీరు. బట్ ట్రస్ట్ హిమ్, ప్రే దట్ యూ వుడ్. పేతుర్ని ఆ రోజు రీచ్ అవుట్ అయిన దేవుడు నన్ను కూడా రీచ్ అవుట్ అవుతాడు. పేతురు క్రైసిస్ లో నుంచి లేవనెత్తిన దేవుడు మునిగిపోతుంటే, నేను ఇగో ఈ కష్టాల్లో మునిగిపోతుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు, లేవనెత్తే దేవుడు. ఈజ్ ఏబుల్. అలా సార్. వాయిస్ కట్ అయిందండి. అక్కడ ఏమన్నా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందేమమ్మా. వెయిట్ చేద్దామా, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ అయిపోయారు. వచ్చింది, కొంత అంతరాయం కలిగింది. షల్ ఐ కంటిన్యూ? వినపడుతుందమ్మా? yes sir, ప్లీజ్. ఐఎమ్ సారీ, నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది సడన్ గా. నేనేం చెప్పబోతున్నానంటే, ఆయన కంట్రోల్లో లేని స్టాము ఏది లేదు. బహుశా అనుకోవచ్చు, దేవా మరి ఇది నాకు తలకి మించింది అనుకోవచ్చు, కానీ ఆయన తలకి మించింది ఏది లేదు. అదనమాట. సమ్ టైమ్స్ వీ మే నాట్ అండర్స్టాండ్ ఇది ఎలా చేస్తాడు దేవుడు. ఐ మే నాట్ అండర్స్టాండ్ ద ప్రాసెస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఈజ్ ఎ సావరిన్ గాడ్. ఆయన లేవనెత్తాడు నన్ను, అలా వదిలిపెట్టే దేవుడు కాదు అనేది ఈ స్టోరీ ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, అది మాత్రం మర్చిపోవద్దు. ఈ రకంగా
హౌ హీ హాజ్ రీచ్డ్ అవుట్ దీస్ డిసైపుల్స్ అనేది, ఎలాగ వాళ్ళని రెస్క్యూ చేశాడు అనేది మనం చూసాము. ఎలా వాళ్ళకు ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎలాగ సార్వభౌముడైనటువంటి దేవుడుగా వాళ్ళని ఆ పేతుర్ని లేవనెత్తాడు, రెస్క్యూ చేశాడు, రెస్టోర్ చేశాడు, తర్వాత మరి రివైవ్ చేశాడు. హీ రెస్క్యూడ్, హీ రెస్టోర్డ్ అండ్ హీ రివైవ్డ్ హిస్ ఫెయిత్. సో ఈ రకంగా మరి దైవజనులను అందరినీ పిలిచేటప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళని వదిలిపెట్టేసేయలేదు. సో హీ రీఅష్యూర్డ్ బై అడ్రసింగ్ దేర్ ఫియర్స్. సో వాళ్ళ యొక్క భయాలన్నింటినీ కూడా తొలగించాడు ఆయన. సో అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు అడిగను, అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చే టైంకి, అంటే వాళ్ళ బోటు దగ్గరికి వచ్చే టైంకి స్టామ్ ఉందా లేదా? ఉంది. ఈ కథ అంతా స్టామ్ మధ్యలో జరిగిందా, స్టామ్ ఆపేశాడా? స్టామ్ మధ్యలో. కొన్నిసార్లు స్టామ్స్ ఆపడం, స్టామ్ లో నడిపిస్తాడు. కొన్నిసార్లు స్టామ్ ఆపేస్తాడు, కామ్ చేస్తాడు. He did not calm the storm, but still he enabled the disciples to handle the storm and to come out of the storm finally. ఎప్పుడు స్టామ్ కామ్ చేశాడు అంటే 32వ వచనంలో వారు వెంటనే యేసు చేయి చాపి వాడిని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూనే అతనితో చెప్పాను, వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అప్పుడు స్టామ్ అణిగింది. చూసారా ఆ మాట? యేసు ప్రభు వచ్చి ఆయన ధోనిలోకి ఎక్కినప్పుడు గాలి అణిగిందంట. అప్పుడు వరకు స్టామ్ ఉంటానే ఉంది. ఇదంతా కూడా స్టామ్ లోనే జరిగింది. కొన్నిసార్లు ప్రభు మరి ఈ క్రైసిస్ తీసే అంటాం. కొన్నిసార్లు మేబీ క్రైసిస్ తీయపోవచ్చు, బట్ ఆ క్రైసిస్ లో మరి ఆయనతో నడవటానికి, ఆయన సార్వభౌమ చిత్తాన్ని చేయటానికి, సార్వభౌముడైనటువంటి దేవుని చేపట్టుకోవటానికి సహాయం చేస్తాడు. సమ్ టైమ్స్ హీ మే నాట్ రిమూవ్ ద క్రైసిస్, బట్ హీ స్టిల్ ఎనేబుల్ us to walk in the crisis. Sometimes he remove the crisis. It is up to him. It is up to him. Did you get my point? Yes. He did not immediately stop the wind, but gave them comfort and courage in the storm. బట్ ఆ స్టామ్ గాని ఆపేసి ఉంటే ఆ కంఫర్ట్ ఏంటో, ఆ కరేజ్ ఏంటో, ఆ లెసన్ ఏంటో బహుశా వాళ్ళు నేర్చుకోపోదురేమో. పౌలు కూడా ఎలాగ ప్రార్థించాడు, ఐ నీడ్ యువర్ గ్రేస్ లార్డ్, సఫిషియంట్ గ్రేస్. నీ గ్రేస్ నేను అర్థం చేసుకోవాలి. మేబీ నేను చాలాసార్లు ప్రార్థన చేశాను ఆ ముళ్ళు తీసేయమని, బట్ తీయలేదు. బట్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. జీసస్ గేవ్ ద అథారిటీ అండ్ ప్రామిస్ అలాంగ్ విత్ ద టాస్క్. So he invites us to enable us to walk over the storm. ఆయన ఏ విధంగా ఆ తుఫాను ఉండగా నడిచాడో ఆయనలాగా. ఒక పాట రాశారు, ఎవరు ఒక ఆయన రాశారు, నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా, జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి అవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై నన్ను కూడా నడిపించు. అలాంటి విశ్వాసం నాకు ఇవ్వు. అదనమాట, అట్లాంటి విశ్వాసం నాకు ఇవ్వు. నీ పట్ల అలాంటి నమ్మకం ఇవ్వు, నీతో పాటు నడవటానికి. కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, స్టార్మ్స్ లో గివ్ మీ గ్రేస్ టు వాక్ లార్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్, ఆపేయద్దు నడక,
ఆపేయద్దు పరిచర్య. ఆస్క్ గాడ్. సమ్ టైమ్స్ ఆ క్రైసిస్ స్టిల్ కంటిన్యూ అవ్వచ్చు, బట్ స్టిల్ వాక్ విత్ హిమ్. బట్ హీ విల్ ఎనేబుల్ మీ, యూ. He will take hold of my hand, your hand, and take you through. He did not give up. వదిలిపెట్టేసే దేవుడు కాదు. తిమోతికి అంటాడు అనమాట, తిమోతి, పిరికితనం కలిగిన ఆత్మ నీకు ఇవ్వలేదయ్యా. పిరికితనం కలిగిన స్పిరిట్ ఆఫ్ పవర్, సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు నీకు. కమాన్, డోంట్ గివ్ అప్ తిమోతి, కమాన్. Continue your ministry in the church of Ephesus. This is how God is encouraging us. So finally, last principle ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో ఈ రకంగా మరి పేతురు యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. అంటే జంప్ చేసేస్తాడు, జంప్ చేసే ఆ నేచర్ ఉంది, టక్న జంప్ చేసాడు. కానీ 4 అడుగులు వేశారు. కొన్నిసార్లు మనం మినిస్ట్రీలో అలాగ జంప్ చేసేస్తాం అనమాట, ఎమోషనల్ గా సమ్ టైమ్స్. బట్ ఫోకస్ తప్పిపోయింది. సో కొంతమంది, ఎంతో మంది విశ్వాస వీరులు, మరి అబ్రహాము, దావీదు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పనులు చేశారు. కానీ మళ్ళీ వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు ఫోకస్ తప్పిపోయింది. వాళ్ళ జీవితాల్లో కూడా మళ్ళా తిరిగి వాళ్ళ ఫోకస్ ని మళ్ళా ప్రభు వైపు, దేవుని వైపు పెట్టుకున్నారు. చాలా మంది, డేవిడ్ లాస్ట్ హిస్ ఫోకస్ బట్ ఫైనల్లీ రెస్టోర్డ్. డోంట్ వరీ, ఒకవేళ ఫోకస్ తప్పిపోయిన దేవా అని బాధపడద్దు. హి ఈస్ గోయింగ్ టు రెస్టోర్ అస్. సింక్ అయిపోతున్నామేమో, బాధపడద్దు. టెంప్టేషన్స్ లో కానీ, రిలేషన్షిప్స్ లో కానీ, రాంగ్ రిలేషన్షిప్స్ లో కానీ, ఐ డోంట్ నో వాట్ వే వీఆర్ సింకింగ్, బట్ స్టిల్ లుక్ టు హిమ్ as a family, as an individual. I don't know what kind of crisis you are facing. Look to him, cry unto him. He will reach out and he will lift you up. And he will also challenge them to go to the other shore. అందరిని తీసుకురమ్మని ఛాలెంజ్ చేశాడు. ఫైనల్ గా వెళ్ళారు, అద్దరికి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పోగు చేసుకొచ్చారు. వ్యాధిగ్రస్తులందరినీ కూడా ప్రభు దగ్గరికి. పరిచర్య జరిగింది. లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే అవతల దాన్ని గెన్నేసరత్తు తీరంలో పరిచర్య జరిగినది. దేవుడు పరిచర్యకు పిలిచిన, పరిచర్యకు ఆయన మనల్ని ప్రోత్సహించిన ఏ స్టామ్ కూడా ఆపలేదు అదనమాట. దేవుడు ఒక ప్రాంతాన్ని రీచ్ అవ్వాలనుకుంటే ఏ వ్యతిరేకత ఆపలేదు. ఒక్కొక్కసారి మనం భయపడిపోతున్నాం కదా, మన భారతదేశంలో ఇది వచ్చేస్తుంది, అది వచ్చి, ఆ వ్యతిరేకత వస్తుంది. ఎన్ని స్టామ్స్ వచ్చినా దేవుడు రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే గాడ్ కెన్ రీచ్ అవుట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ ద స్టామ్స్. ఆ ప్రాంతాన్ని ప్రేమించి రీచ్ అవుట్ అవ్వగలిగే దేవుడు ఆయన. హీ విల్ ఎనేబుల్ us. ఎలాగూ ఇంత వ్యతిరేకత ఉంది మన దేశంలో, మన ప్రాంతంలో, ప్రశ్నలు, బట్ స్టిల్ గాడ్ కెన్ రీచ్ అవుట్. కాబట్టి డు నాట్ వరీ. ఇక్కడ 33వ వచనంలో ఏముందంటే, మరి ఆ దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని ఆరాధించారని ఉంది. సో a journey from worry to worship, a journey from panic to praise. ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి దే ఆర్ ప్రైజింగ్ గాడ్, దే ఆర్ వర్షిపింగ్. మృక్కిరి అని ఉంది. మృక్కిరి అనే మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్, దే వర్షిప్డ్ హిమ్. దే క్లైంబ్డ్ ఇంటు ద బోట్. ఏంటో, దేవుని చెయ్యి ఏంటో చూశారు. ఫైనల్ గా ఆ సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధనలో నుంచి పరిచర్య ఫ్లో అయింది. ఫైనల్ గా పరిచర్య ఫ్లో అయింది. మే గాడ్ హెల్ప్ us.
to look to this sovereign God. May God help us to look to God in prayer. Prayer as the center of our life. Those who are involved in the ministry. ప్రార్థన దేవుని మీద ఫోకస్, నాట్ ఆన్ ద క్రైసిస్. Finally, they worshipped him and they performed their ministry on the other side. May God help us to continue the ministry, whatever situation we are in, even in our country, even in the globe. ఏ వ్యతిరేకత కూడా సార్వభౌముడైనటువంటి దేవుని ఆపలేదు. ఆయన రీచ్ అవుట్ అవ్వాలన్న ప్లేస్కి ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వగలడు. దట్ ఈస్ హిజ్ నేచర్. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు ఆయన రీచ్ అవుట్ అయిన వైనం కనిపిస్తుంది భారతదేశంలో. ఆయన ఈ కెన్ స్టిల్ రీచ్ అవుట్ ద అదర్ సైడ్. అద్దరి. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని వాక్యాన్ని, మరి దేవుడు ప్రతిదినం తాజాగా వాక్యం ఇస్తాడని మొదలుపెట్టి ఎన్నో ఆణిముత్యాల లాంటి విషయాలు మాకు మీరు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు అంటే కొన్ని పాయింట్స్ బ్రదర్ చెప్పిన విషయంలో కొన్ని పాయింట్స్, యేసు ప్రభు 8 hours పైన ప్రేయర్ చేశాడంటే ఎన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయో కదండి అని చెప్పారు. నిజంగా అదొక గొప్ప పాయింట్ అండి. బ్యాలెన్స్ గా పరిచర్య చెయ్యాలి. మరి యేసు ప్రభు శిష్యులకి టైం ఇచ్చాడు, జనసమూహానికి ప్రేయర్ కి టైం ఇచ్చాడు. మనం ఎలా ఉన్నాం? అక్కడ క్వశ్చన్ వేశారు, డూ యూ హ్యావ్ రిథమ్ ఇన్ యువర్ లైఫ్ అని. మరి యేసులాగా ప్రార్థించడం నేర్చుకోవాలి మనం. ఆయనే పంపించిన కష్టాలు వచ్చినా సరే ఆయనే దాటిస్తాడని, సమస్యల మీద ఫోకస్ కాదు యేసు మీద ఫోకస్ పెట్టాలని, ఆయన కంట్రోల్ లేకుండా ఏమీ లేదని, శ్రమలు కంటిన్యూ అయినా సరే మన విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోకూడదని, ఆయన రెస్క్యూ చేస్తాడు, రివైవ్ చేస్తాడు, రెస్టోర్ చేస్తాడు. ఏ వ్యతిరేకత కూడా ఆయన సువార్తను ఆపలేదు. కొన్నిసార్లు తుఫాన్లు రాకుండా చేస్తాడు, కొన్నిసార్లు వాటి గుండా నడిపిస్తాడు. అయినా సరే ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరని ఎంతో చక్కని మాటలు చెప్పారు. మరి మనం ఎంకరేజ్ చేయబడ్డాం, హెచ్చరించబడ్డాం. కొన్ని ఏరియాస్ లో మనం సరి చేసుకునేవి చాలా ఉన్నాయండి. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా చక్కని వాక్యాన్ని చెప్పారు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు. మన మధ్యలో ఉన్న చెప్పబడిన వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాత్ర అందం ప్రభావ, నీ ప్రేమ వరకు వందనాలు తండ్రి. అపోస్తలుడైన ప్రభువా పౌలు తండ్రి, యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగిన సెలవిచ్చింది ప్రభా. అయ్యా మనసు ఏంటి ప్రభా? నీ ప్రార్థనా విధానం, నీ జీవన విధానం, నువ్వు వాడు చెప్పిన మందిరానికి వెళ్ళిన విధానం ప్రభా, నీ చేతికి యశగ్రంథంగా చదివిన విధానం, ప్రార్థన చేసిన విధానం, ప్రజలను ప్రేమించిన విధానం, స్వస్థపరిచిన విధానం, శిష్యుని ప్రభా ప్రోత్సహించిన విధానం ప్రభా. ఈ లోకంలో తండ్రి నేను మించిన మాదిరి మాకు లేదయ్యా. పౌలు గారు సెలవిచ్చిన రీతిగా నేను క్రీస్తుని పోలి నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకుని సెలవిచ్చిన రీతిగా ప్రభా, నేను నడుచుకోవాలంటే ప్రభా నీకోసం మాకు అర్థం కావాలి కదా ప్రభా. నిన్ను కూర్చున్న మాటలు ప్రభా ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి మీ ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ దాసుని ద్వారా అనేక ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించడానికి వందనాలు ప్రభా. నిన్ను పోలి నడవగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీలమైన దేవతను ప్రభా ప్రార్థన చేయగలిగితే ఎంతమంది స్వస్థత పొందుతారో, ఎంతమంది రక్షణ పొందుతారో తండ్రి, అటు ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీలా ప్రేమించే మనసు, నీలో చూడగలిగే కృప, నీలా తాకగలిగే ప్రభా హృదయం తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసుని ఇంకా తండ్రి అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభా, ఈ క్రిస్మస్ సీజన్ ప్రభా నువ్వే రీజన్ అయ్యా. ఈ క్రిస్మస్ సీజన్ లో నిన్ను కూర్చున్నప్పుడు అనేక ఆత్మీయ సత్యాలు, లోతైన మర్మాలను తెలుసుకోవడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము మాట్లాడితే మనుషులు మారరు ప్రభా, నువ్వు మాట్లాడితే నిన్ను కూర్చున్న మాటలు వింటే మనుషులు దిగించబడతారు, రక్షించబడతారు ప్రభా. అట్టి మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ విధంగా తన ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన మా రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేక జ్ఞాపకం చేసుకో.
మీరు సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గాని, స్వరూప్ గాని, ఝాన్సీ సిస్టర్ని పరిచయం జ్ఞాపకం చేసుకో తండ్రి. సహకరిస్తున్న కోర్ టీం వారిని అదేవిధంగా ప్రభా అయ్యా తండ్రి ప్రార్థిస్తున్న తల్లులు, పాటలు పాడుతున్న తల్లులు, సాక్ష్యాలు చెప్తున్న తల్లులు, పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పేరుని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ ప్రభా నీ మాటలు అనేక మందికి చెప్పడానికి మా జీవితాలను వాడుకోమని, అయ్యా ప్రభా ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయో, క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయో, రాకపోకల్లో, ప్రయాణాలు అన్నింటిలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా జరగబోతున్న క్రిస్మస్ అన్నింటిలో మీరు ఉండమని సహాయం చేయమని, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న ప్రభా తండ్రి రాబర్ట్ జేమ్స్ గారిని, అదేవిధంగా ప్రభా వంశీకృష్ణని, అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంలో వారందరినీ ప్రభా పేరు పేరును ముట్టమని, స్వస్థపరచమని, ఆర్థిక అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రతి వాటిని తొలగజేసి ప్రభా నీ కృపతో వారిని నింపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన దయచేయము. మా ఎడల అపరాధం క్షమించినట్టు మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాకి చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు, జరగబోతున్న క్రిస్మస్లకు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన రంగనాథ్ బ్రదర్ కి వందనాలండి. మరి ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలండి. మీరు రోజు సేమ్ ఇదే లింక్ మీద జాయిన్ అవ్వచ్చు. మీరు రంగనాథం గారి వాక్యాలు వినాలని ఆశపడితే వారు చెప్పిన మెసేజెస్ మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయండి. యూట్యూబ్ లోకి వెళ్ళి బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు ఆ ఛానల్ వస్తుందండి. విజిట్ ఛానల్ దగ్గర ప్రెస్ చేస్తే ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో రంగనాథం గారు చెప్పిన వాక్యాలు ఉంటాయండి. వారి ఫోటోతో సహా వస్తాయి. దయచేసి గమనించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రోజు జాయిన్ అవుదాము, ఒకరికొకరు ప్రార్థించుకుందాము. ఈ క్రిస్మస్ టైంలో పర్సనల్ ఇవాంజలిజం చేద్దామండి. థ్యాంక్ యూ అండి అందరికి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ముగించుకుందామండి.